ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి హిందువులకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎటువంటి సంబంధం ఉందా లేదా? గతంలో చూసుకుంటేనేమో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ హిందువులని పూర్తిగా దూరం పెట్టుకొని అధికారం కోల్పోయాక కూడా ఈ యొక్క హిందువులకు సంబంధించి అనేక రకాలుగా హిందువులను టార్గెట్ చేసుకొని చెప్పేసి వార్తలు బలంగా వస్తున్నాయి. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి హిందువులకి సంబంధించే క్వశ్చన్ ఎందుకు రేజ్ అవుతుంది? మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్. నమస్తే. నమస్తే. మొత్తానికి ఇప్పుడు చూసుకుంటే ఏదైతే ఈ యొక్క హిందువులకి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ ద్రోహం చేస్తుందని చెప్పేసి కొంతమంది హిందువులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అసలుకి అంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు మనందరం కూడా తెలుగు రాష్ట్రం, హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం. వైఎస్ఆర్సీపీ గతంలో అధికారంలోకి వచ్చింది 151 సీట్లతో. అటువంటి పార్టీ హిందువులు ఎందుకు టార్గెట్ చేసుకుంటుందంటారు? అసలు నిజంగా వాస్తవమైన ఆ మాటలో? ఖచ్చితంగా ఇది వాస్తవం అనే చెప్పాలి. ఎందుకంటే అన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక క్రిస్టియానిటీకి సపోర్ట్ చేసే వ్యక్తులు ఎక్కువ ఉన్నారు. అంతేకాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి, కేవలం ఓట్ల కోసం మాత్రమే హిందువులు మోసం చేసి ఓట్ల కోసం మాత్రమే తిరుపతి గుడి మెట్లెక్కి, అంతేకాకుండా దేవాలయాలు ఇవన్నీ కూడా కనీసం తిరుపతి వెళ్ళే ఉద్దేశం లేక, ఆ మైండ్ ఆ ఇంట్రెస్ట్ లేక ఇంటి దగ్గరే సెట్ వేయించుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే హిందువులు ఓట్లు కావాలి కానీ హిందూయిజం వద్దు. హిందూయిజం ఎంతసేపు అనగదొక్కడానికే ప్రయత్నం చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి యొక్క పేటీఎం, జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నాయి. ఎంతసేపు హిందూ యొక్క ఒక సంస్కృతిని, మన భారతదేశ సంస్కృతిని, అందులో ముఖ్యంగా గుర్తొచ్చే ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా హిందువుల యొక్క భావాలు ఇవన్నిటిని కూడా తాకట్టెట్టి ఏదో విధంగా గొడవలు పెడదాం. ప్రస్తుతం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ మీద ఖచ్చితంగా బురద చల్లాలి. బురద చల్లాలంటే రెండు దారులు ఉన్నాయి. ఒకటి కులం, రెండు మతం. మతాపరంగా చిచ్చు పెట్టాలి. అందుకని చెప్పి ఈ దళిత క్రైస్తవులు అని చెప్పేసి మీటింగ్ పెట్టించి ఒక పెయిడ్ అంతా కూడా ఒక పెయిడ్ బ్యాచ్ని పెట్టి వాళ్ళ ద్వారా ఒక విధ్వంసాలని రేకెత్తించే విధంగా ప్రజల్లో సోషల్ మీడియా పరంగా కూడా ఎంతసేపు ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క సాయంతో ప్రజల్ని ఇబ్బందులు పెడుతుంది, ఎంతసేపు ప్రజలకి లోటు జరుగుతుంది, ప్రజలను తొక్కేస్తున్నాము అన్న ఆలోచనలో ఈ యొక్క ఫేక్ ఉద్దేశాన్ని ప్రజలకు తీసుకెళ్లే విధంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది ఉంది. ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి గొడవ వెనకాల, ఒక మతం గొడవ అయితే కావచ్చు, కుల గొడవ అయితే కావచ్చు, ప్రతి గొడవ వెనకాల కూడా ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క కోవిడ్, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ హస్తం ఖచ్చితంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, మాకు ఏ మతం ఎక్కువ కాదు, ఏ కులం ఎక్కువ కాదు, మా మతం మానవత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే డిక్లేర్ చేశారు. మళ్ళీ ఇప్పుడు హిందువులు గురించి ఎందుకు అంటారు? ఈ మాటకి మనం ఖచ్చితంగా ఒక విషయం అయితే మనం చెప్పుకోవాల్సిన విషయం అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు హిందువా క్రిస్టియనా? ఫస్ట్ థింగ్, హిందువా క్రిస్టియనా? క్రిస్టియానిటీలో కూడా అసలు నిజంగా క్రిస్టియానిటీలో ఉన్నారా, లేదా ఓట్ల కోసం హిందూగా ఆ ఒక పట్టు పంచి కట్టుకొని ఆ తువ్వాలు ఎటువైపు వేసుకోవాలో తెలియదు, పై పంచి ఎటువైపు వేసుకోవాలో తెలియదు, ఇది తెలియని విధంగా గుళ్ళకి వెళ్ళి అదంతా కూడా ఒక గ్రాఫిక్స్, ఒక నాటకం నడిపించే విధంగా చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా గుడుల మీద దాళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న ఈ 5 సంవత్సరాలు కూడా ఎన్నో గుళ్ళ మీద దాడులు జరిగినాయి. భయంకరంగా నేను హిందువుని, నేను ఈరోజు పూజ చేసుకుంటాను అని చెప్పేసి రావడానికి భయపడే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది. ఆ సమయంలో మత మార్పిడి కార్యక్రమాలు చాలా జరిగినాయి. మత మార్పిడి కార్యక్రమాల్లో భయంకరంగా జరిగినాయి. ఇబ్బంది గురి చేసి మతాలు మార్చే విధంగా, అలాగే క్రైస్తవ బోధకులు వీధికి ఒకళ్ళు అయిపోయారు. ఫారెన్ కరెన్సీ FCRI నుంచి ఫారెన్ ఫండింగ్స్ ఎక్కువ వచ్చినాయి. ఇవన్నీ కూడా హిందువులను అనగదొక్కడానికి, కులాలని రెచ్చగొట్టే విధంగా ఆయన పాలన 5 సంవత్సరాల్లో జరిగింది. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అటు
సనాతన ధర్మం యొక్క యోగి పవన్ కళ్యాణ్ గారు, అలాగే హిందువుల్ని, ముస్లిముల్ని, క్రిస్టియన్ని తన కుటుంబాలుగా చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా దేశాన్ని సనాతన ధర్మాన్ని రక్షించే ఒక రక్షకుడు ప్రధాని నరేంద్ర మోదీ గారి కనుసైగల్లో ఈ ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, కులాలకి ప్రాధాన్యత ఇచ్చి డెవలప్మెంట్ చేసే విధంగా చేసే స్కీములు, అంతేకాకుండా మతాలకు, ప్రతి మతాన్ని కూడా గౌరవించేటువంటి ఎన్డీఏ సర్కార్ మీద ఖచ్చితంగా బురద జల్లుతారని చెప్పేసి అనుకుంటున్నాం. ఓకే, అంటే ఇప్పుడు తాజాగా చూసుకుంటే మళ్ళీ మతాలు, కులాలు ఎక్కడ బాగా ప్రబలం అంటే యూట్యూబర్ జోసెఫ్ రావణ్ అరెస్ట్ ఒక రకంగా ఉంటే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొంతమంది ముఖ్య నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లో వాళ్ళకి సంబంధించినటువంటి టీంను కలవడం కావచ్చు, వాళ్ళు దానికి ఏమంటున్నారంటే మేము రావణ్కి కాదు, ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధిస్తే వాళ్ళకి మేము సపోర్ట్ కొంటాం అని చెప్పి చూస్తున్నారు వాళ్ళు. ఖచ్చితంగా మనం ఒక విషయం అయితే మనం చెప్పుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివైనవాడండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రెస్ మీట్ ముందు వచ్చి కులాల కోసం కానీ మతాల కోసం కానీ మాట్లాడటం, కానీ ఎవరైతే కిందన ఉన్నారో ఆ భజన బ్యాచ్, ఈ భజన బ్యాచ్ సలహాలు తీసుకుని ఆ సలహాల సూచనల మేరకు మతాల మధ్య, కులాల మధ్య గొడవలు పెట్టే వాళ్ళు ఎవరున్నారనేది ఒక గ్యాదరింగ్ చేస్తాడు. ఆ గ్యాదరింగ్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి వీడి బడ్జెట్ ఎంత, వీడికి పేటీఎం ఎంత పే చేయొచ్చు, వీడికి ఎంత పే చేయొచ్చు అని చెప్పి వాడికి ఒక ఎస్టిమేషన్, ఒక రేట్ కట్టి ఆ ఖాళీగా ఉన్న వాళ్ళ చేత మాట్లాడించేటువంటి మాటలు. అందులో భాగంగా ఈ రావణ్ అన్నవాడిని కూడా వాళ్ళే తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే తీసుకొచ్చి, ఎందుకంటే ఈరోజు మనం క్లియర్ చేసి చూసుకోవాలి, భారతదేశాన్ని అవమానించినటువంటి వ్యక్తి రావణ్, హిందూ మతాన్ని విద్వేషించినటువంటి వ్యక్తి రావణ్, రామాలయాన్ని మీద, రాముడి మీద, సీత గారి మీద కూడా, రామాయణం మీద కూడా ఎన్నో రకాలైనటువంటి ఒక విధ్వంసకరమైన మాటలు మాట్లాడినటువంటి రావణ్, హిందూయిజాన్ని ప్రోత్సహించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, భారతదేశ అభివృద్ధి కోరుకునేటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జోసెఫ్ని ఎందుకు కాపాడుతున్నాడు? ఓకే, ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి ఒక అడ్వకేట్ని పెట్టి రావణ్ అనేవాడిని కాపాడాలి, వాడు బయటకు రావాలి అని చెప్పేసి ఎందుకు రావణ్ని ప్రొటెక్ట్ చేస్తున్నావు? ఓకే, ఎక్కడో ఉన్న కాక్రోచ్ పార్టీలు లాంటి పార్టీలకు నువ్వు ఎందుకు కొమ్ము కాస్తున్నావు, నువ్వు వెనకాల నుండి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి ఈరోజు నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఓకే, ఎందుకు మతాలకు గౌరవిస్తున్నాను అంటున్నావు, మరి మతాలను ఎందుకు రెచ్చగొడుతున్నావు? ఓకే సార్ మీరు ఆలోచించండి, దళిత క్రైస్తవ మీటింగ్ అని చెప్పేసి అసలు మీరు పెట్టుకున్న కార్యక్రమం, ఇప్పుడు ఏదైనా బహిరంగ ప్రదేశాల్లో మీటింగ్ పెట్టుకోవచ్చు, అది మన స్వతంత్రం, రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు. దాన్ని ప్రతి గవర్నమెంట్ కూడా, ప్రతి ముఖ్యమంత్రి కూడా దాన్ని గౌరవించి దానికి పర్మిషన్ ఇస్తారు. ఓకే, ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇవ్వకుండా మీటింగ్ పెట్టుకోగలరా? లేదు కదా, పెట్టుకోలేరు. ర్యాలీలు చేయగలరా? చేయలేరు. అలాంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి నీకు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి? ఎస్టీ వాళ్ళ స్కీమ్స్ కోసం మాట్లాడాలి, లేదా ఎస్సీ స్కీమ్స్ కోసం మాట్లాడాలి, లేదా దళితుల కోసం మాట్లాడాలి, లేదా క్రిస్టియన్స్ కోసం మాట్లాడాలి. అక్కడ నువ్వు మాట్లాడేవంటి మాటలేంటి? చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, లోకేష్ గారిని విమర్శించడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో విధంగా బురద చల్లటం, ఇవి తప్ప ఇంకోటి ఏదన్నా ఉందా? మీడియా ముందుకు వచ్చి ఎంతసేపు ఏదో ఒక విషయం, ఒక సబ్జెక్ట్ ఉండదు, ప్రాపర్ సబ్జెక్ట్ ఉండదు, ఒక అవగాహన ఉండదు, ఏదో విధంగా మాట్లాడుతున్నాము, ప్రజలను రెచ్చగొడుతున్నాము, ప్రజలకు లేనిపోని మబ్బు కలుపుతున్నాము అన్న ఒకే ఒక కాన్సెప్ట్ తప్ప నువ్వు మాట్లాడిన దాంట్లో అసలు అర్థం ఎక్కడ ఉంది? మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, ఈ మూడు పార్టీలు అధికారంలోకి వచ్చి, ప్రజల అధికారంలోకి ఇచ్చినాక, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మూడు పార్టీలు కూడా మూడు మతాలకి, అలాగే ఇతర మతాలకు కూడా న్యాయం చేసుకుంటూ వెళ్తుంది. మతాల మధ్య గొడవలు జరగట్ల, కులాల మధ్య గొడవలు జరగట్ల, ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది. ఈ మనం ఎప్పుడన్నా చూసామా అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలకి అంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉందా? అదే కదా, ఎక్కడ చూసినా రెడ్డి 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 రెడ్డి. నువ్వు మిగిలిన సామాజిక వర్గాన్ని ఎక్కడ న్యాయం చేసావయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు, స్కీములు ఇచ్చారు, ఉపయోగం లేవు ఎవరికి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ మేమే వస్తామంటున్నారు. అంటే మీరు అధికారం కోసం ఆరాటపడుతున్నారా, లేకపోతే రాష్ట్రాన్ని కిందన పడేయాలన్న విధంగా చేస్తున్నారా? అయితే నాకైతే అర్థం కావట్లా. ఓకే, మరి మీరు ఏ ఉద్దేశపరంగా ఈ రెచ్చగొట్టే వ్యవహారాలన్నీ చేస్తున్నారనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ యొక్క నాయకులకి నేను మీ ఉద్దేశానికి వదిలేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ.